జగన్ హయాంలో అడ్డగోలుగా జరిగిన మద్యం దోపిడీ మూలాలను తవ్వి తీసే దిశగా కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నిటినీ గుప్పెట్లో పెట్టుకుని 2019 అక్టోబర్ నుంచి ఎన్నికల ముందు వరకు దోచేసిన వేల కోట్లకు సంబంధించిన అసలు లబ్దిదారులకు ఉచ్చు బిగించే నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో అడ్డగోలుగా సాగిన మద్యం దోపిడీ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. దీనికి విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సారథ్యం వహిస్తారు. ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, ప్రకాశం జిల్లా ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కొల్లి శ్రీనివాస్, మంగళగిరిలోని సిఐడి అదనపు ఎస్పీ శ్రీహరిబాబు, నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ శ్రీనివాస్, సిఐలు శివాజీ, సిహెచ్ నాగ శ్రీనివాస్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దోపిడీ ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హోదాలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ నెల 1న ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటికే గత సెప్టెంబర్లో సిఐడి నమోదు చేసిన కేసు విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టిన సర్కార్ మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి తాజాగా సిట్ను నియమిస్తూ జీవో జారీ చేసింది. సిఐడి డీజీ రవిశంకర్ పర్యవేక్షణలో విచారణ జరపాలని, కేసు దర్యాప్తులో రాష్ట్రంలోని ప్రతి శాఖ సిట్కు తగు సహకారం అందించాలని స్పష్టం చేసింది. బిఎన్ఎస్ఎస్ 2023 మేరకు పూర్తి అధికారులున్న సిట్కు సాంకేతికంగా ఎలాంటి సమాచారం కావాలన్నా అందించాలని పేర్కొంది. సిట్కు పూర్తి అధికారాలు అప్పగించింది. పోలీస్ స్టేషన్ హోదా కూడా కల్పించింది. కేసు దర్యాప్తు వివరాలు, ఇతరత్రా వెలికితీసిన అంశాలను సిఐడి డీజీతో పాటు డీజీపీకి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొంది. ప్రజలను మద్యానికి దూరం చేస్తామంటూ భారీగా లిక్కర్ ధరలు పెంచేసి కమిషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు ఇచ్చిన వైసీపీ పెద్దల బాగోతాన్ని కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా గత సెప్టెంబర్ చివరి వారంలో కేసు నమోదు చేసిన సిఐడి మరింత సమాచారం సేకరించింది. పాపులర్ మద్యం బ్రాండ్లను తరిమేసి నాసిరకం జే బ్రాండ్లు తెచ్చి షాపులకు సరఫరా చేసినట్లు గుర్తించింది. అందుకు ప్రతిఫలంగా ప్రతి బాక్సుపై కనీసం 150 రూపాయల నుంచి గరిష్టంగా 450 రూపాయల వరకు నాటి ప్రభుత్వ పెద్దలు వసూలు చేసినట్లు ఆధారాలు సేకరించింది. వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించినట్లు తేల్చింది. ప్రతి నెల 60 కోట్లకు తగ్గకుండా ప్రతి వారం ఒక వాహనంలో కమిషన్ డబ్బులు తీసుకొచ్చి ప్యాలెస్ పెద్దలు చెప్పిన చోటకు చేర్చినట్లు గుర్తించింది. జగన్ పాలనలో ఐటీ సలహాదారుడిగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ ఆ భారీ నల్లధనాన్ని హవాలా రూపంలో ముఖ్య నేతకు చేర్చిన వైనాన్ని కనిపెట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం దోపిడీపై దృష్టి సారించిన జగన్ అండ్ కో మొదట మద్యం డిస్టిలరీలను బలవంతంగా లాక్కుంది. ఏపీలోనే పెద్దైన నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్తో పాటు దాదాపు అన్నిటినీ గుప్పెట్లోకి తెచ్చుకుంది. నాణ్యమైన పాపులర్ బ్రాండ్లను తరిమేసి ఆయా డిస్టిలరీల్లో నాసిరకమైన జే బ్రాండ్ల ఉత్పత్తి చేయించింది. కమిషన్లు ఇచ్చిన వారికి మాత్రమే వేల కోట్ల మద్యం ఆర్డర్లు ఇప్పించింది. రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ వద్ద 235 కంపెనీలు మద్యం సరఫరాకు నమోదై ఉండగా వాటిలో 7కి మాత్రమే 9,221 కోట్ల ఆర్డర్లు ఇప్పించారు. ఎస్ఎస్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ కు 2,876 కోట్లు, ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కు 1,569 కోట్లు, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కు 1,472 కోట్లు, సెంటినీ బయో ప్రొడక్ట్స్ కు 1,132 కోట్లు, ఎలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ కు 983 కోట్లు, ఆధాన్ డిస్టిలరీస్ కు 739 కోట్లు, లీలా డిస్టిలరీస్ కు 450 కోట్ల మేర ఇచ్చిన ఆర్డర్లు వెనుక భారీగా అవినీతిని గుర్తించింది.